అంటే ఒక్కొక్కరికి ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు తిలక్ వర్మ ఒక టాస్క్ ఉంది. అభిషేక్ శర్మ అతనికి లైసెన్స్ ఉంటుంది. యూ గో ఫర్ యువర్ షాట్స్. మొన్న మనం చూస్తే న్యూజిలాండ్తో జరిగిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో బ్రహ్మాండమైన 50s చేశాడు. చాలా 200+ స్ట్రైక్ రేట్, 300 ఆల్మోస్ట్ టచ్ 50s చేశాడు. రెండిట్లో డక్అవుట్ అయ్యాడు. సో ఈ లివ్స్ బై ద స్వర్డ్ అండ్ డైస్ బై ద స్వర్డ్. సో అతని స్టైల్ అదే ఉంటుంది. అవసరమైతే అది బౌండరీ వెళ్తుంది, లేకపోతే అవుట్ అవుతాడు. సో అతనికి అలాంటి అదొక ప్రతి ఒక్కరు ఒక రోల్ ఉంది. శివం దుబే రోల్ ఏంటంటే టు గో ఆఫ్టర్ స్పిన్నర్స్, స్పిన్ బౌలర్స్, మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ ఉంటే మీ అపోజిషన్ స్పిన్నర్స్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం, అదే అతనికి ఇచ్చిన టాస్క్. సో ప్రతి ఒక్కరికి అదొక టాస్క్. అలా ఆ రకంగా వెళ్తాను. హార్దిక్ పాండ్యాకి ఒక టాస్క్ ఉంది. అతను మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ చేయాలి ఇన్నింగ్స్ని. సో డిఫరెంట్ టాస్క్స్ ఉన్నాయి. దానికి వాళ్ళకి స్పెషల్ స్కిల్స్ కూడా ఉన్నాయి. అందుకే ఇండియన్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. రీసెంట్ టైమ్స్లో విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేని కూడా మనం చూస్తున్నాం సార్. యా, మీకు మీరేమనుకుంటున్నారంటే ఏం జరిగిందని? అంటే సెలబ్రిటీస్కి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సెలబ్రిటీ అకౌంట్ ఎప్పుడు కూడా చాలా విరాట్ కోహ్లీకి ఉన్నంత మంది ఫాలోయర్స్ బహుశా చాలా తక్కువ మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. ఈజ్ వన్ ఆఫ్ ది హైలీ ఫాలోడ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్. సో దాని ఇన్స్టాగ్రామ్లో అతను పెట్టే పోస్టులు అంటే కమర్షియల్ పోస్టులు కూడా హీ గెట్స్ లాట్స్ ఆఫ్ మనీ. సో అలాంటి హ్యాక్ అవుతుంటాయి. దాన్ని తగిన జాగ్రత్తలు ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాటి నిర్వాహకులు ఎవరైతే దాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళు ఆ సేఫ్ గార్డ్స్, ఆ ప్రొటెక్షన్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. లేకపోతే వాళ్ళు అక్కడ దాన్ని హ్యాక్ చేసి కొన్ని పోస్టులు పెట్టితే అది ఆ సెలబ్రిటీస్కి వాళ్ళ రెప్యుటేషన్ చాలా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సో తగు జాగ్రత్తలు వీళ్ళు ప్లేయర్స్ తీసుకోవాలి. తర్వాత మరి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ఎవరైతే రన్ చేస్తున్నారో, మెటా లాంటి సంస్థలు వాళ్ళు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, రీసెంట్ టైమ్స్లో విరాట్ కోహ్లీ టెస్ట్లకు అయితే ఆయన రిటైర్మెంట్ ప్రకటించండి. సో దీనికి సంబంధించి రెగ్యులర్ మ్యాచెస్ ఎలా ఉంటాయంటారు సార్? ఇంకా చాలామంది అభిమానులు ఇప్పటికే బాధపడుతున్న వేళ ధోని వెళ్ళిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ మళ్ళీ టెస్ట్లోకి వస్తున్నాడు అని చెప్పి చాలామంది ఏదో మాట్లాడుతున్నారు. అది ఏం జరగదు. ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటే ఫార్మాట్ ఆడుతున్నాడు. ఆ ఫార్మాట్లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సో హీస్ పర్ఫార్మింగ్ సో వెల్ అండ్ హీస్ ఐస్ ఆర్ ఆన్ నెక్స్ట్ వన్ డే వరల్డ్ కప్. దానికి అతని ప్రిపరేషన్ కానీ ఫిట్నెస్ కానీ అద్భుతంగా ఉంది. అది మనం వీ హ్యావ్ టు ఎంజాయ్ హిస్ బ్యాటింగ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అవైలబుల్. ఒకటే ఫార్మాట్ ఆడినా, ఐపీఎల్ ఆడినా ఇంకా విరాట్ కోహ్లీ మనకి ఆట చూడగలుగుతున్నాం అన్న హ్యాపీనెస్తో మనం వీ హ్యావ్ టు కంటిన్యూ. అంటే ఏముంటుంది సార్, మీరు చాలా వరకు చాలా అనుభవం ఉంది మీ క్రికెట్లో, చాలామంది ప్లేయర్స్ని చూస్తున్నారు. ఎందుకంటే సడన్ పీరియడ్ రాగానే ఎందుకు వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటిస్తారు? ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ల నుంచి ఎందుకు రిటైర్ అయ్యాడు హఠాత్తుగా అనే దానికి ఆ క్వశ్చన్కి ఇండియన్ క్రికెట్లో ఎప్పటికీ ఆన్సర్ దొరకదు సార్. ఖచ్చితంగా దొరకదు. ఎందుకంటే అది తనంతట తానే ఆ నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే అతను ఆ నిర్ణయం తీసుకునేలాగా ఫోర్స్ చేశారా, ఒక సర్కమ్స్టాన్సెస్ ఆ రకంగా క్రియేట్ అయినా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది. మనకి ఆ ప్రశ్నకి సమాధానం ఎప్పటికీ దొరకదు. సో ఎందుకు తీసుకున్నారంటే ఐ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ దట్. ఎందుకంటే చాలామందికి సందేహం ఏంటంటే అతను రిటైర్ కాలేదు, రిటైర్ చేయించారు. రిటైర్ అయ్యేలాగా పొమ్మనలేక పొగబెట్టారు అన్నట్టుగా చాలామంది ఫీలింగ్, అతను కానీ రోహిత్ కానీ. సో అది దానికి ఎందుకు అయ్యాడని దానికి మనం సమాధానం చెప్పలేం. ఎందుకు సడన్గా తీసుకున్నాడు అనే విషయానికి హీ ఓన్లీ నోస్ ద ట్రూత్. ఓకే, సో ఇలా జరుగుతూ ఉంటుంది సార్. గతంలో కూడా ఇలా జరిగిందంటారా? చాలా సందర్భాలు, చాలా విషయాల్లో ఇండియన్ క్రికెట్లో ధోని సడన్గా మిడిల్ ఆఫ్ ది టూర్లో క్యాప్టెన్స్ వదిలేయడం 2014లో ఇలాంటివి జరుగుతాయి. చాలా జరిగినాయి, ఇన్సిడెంట్ జరిగినాయి. ఎవరు ఎప్పుడు రిటైర్ అవుతారో మనకు తెలియదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే, అంటే విరాట్ కోహ్లీ కేసు కాదు, చాలా సందర్భాల్లో ఇండియన్ ప్లేయర్స్ సరైన టైంలో రిటైర్ అవ్వరు. ఓకే, దానివల్ల ఏంటంటే వాళ్ళని రిటైర్ చేయాల్సి వస్తుంది. అందుకే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ హ్యావ్ ఫేర్వెల్ మ్యాచెస్. విదేశాల్లో ఏంటంటే వాళ్ళు ముందుగానే చెప్తారు, ఒక ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ రిటైర్మెంట్. వాళ్ళందరూ ఫేర్వెల్ మ్యాచ్లు దొరుకుతాయి. కానీ మన వాళ్ళు సడన్గా ప్రకటించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అశ్విన్ లాంటి వాళ్ళు కూడా ఫేర్వెల్ మ్యాచ్లు దొరకలేదు. ఎంతో బాగా ఆడి వాళ్ళకి లాస్ట్ మ్యాచ్కి వాళ్ళ ఫ్యామిలీని పిలుచుకొని ఒక ఫేర్వెల్ టెస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ సమక్షంలో ఫేర్వెల్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ మంది, సచిన్ లాంటి వాళ్ళకి తప్ప ఎవరికి దొరకలేదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.